నెక్స్ట్ ఫ్రీజ్ ఫ్యాన్స్. ఓకే, ఫ్రీజ్ ఫ్యాన్ నేను దేనికోసం చేస్తామంటే ప్రజెంట్ మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఉండాలి, స్టూడెంట్ నేమ్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, టోటల్, యావరేజ్ అన్నాం. ఓకే, ఇక్కడ డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ చేసేటప్పుడు ఓకే ఈ రోల్ ఏమి ఇవ్వాలి, ఓకే ఇక్కడ ఏమి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ పైకి కిందకి ఈ విధంగా మూవ్ చేస్తున్నాం. మూవ్ చేయకుండా మనం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ మనం ఎంట్రీ చేసేటప్పుడు ఇక్కడ వరకు కాన్స్టెన్సీ ఉండాలి. స్టూడెంట్ నెంబర్ కనబడాలి, స్టూడెంట్ నేమ్ కనబడాలి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈ హెడర్ మొత్తం కనబడాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మనకు డేటా ఎంట్రీ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఇది కంపల్సరీ ఈ కాలం అనేది కనబడాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనబడట్లేదు. కనబడడానికి ఎక్కడ నుండి కాన్స్టెన్సీకి ఉండాలో అక్కడ కర్సర్ పెట్టాలి. ఓకే, వ్యూకి వెళ్ళాలి. వ్యూకి వెళ్ళిన తర్వాత ఫ్రీజ్ ప్యాన్స్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీజ్ ప్యాన్స్. ఓకే, ఫ్రీజ్ ప్యాన్స్ క్లిక్ చేయగానే జస్ట్ ఇక్కడ ఇట్లా ఒక చిన్న గీత వస్తుంది. ఓకే, జస్ట్ ఒక డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, 21, నేమ్ రమేష్, తెలుగు మార్క్స్ 19. ఓకే, జస్ట్ ఈ విధంగా మ్యాట్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇదే మాట ఇది రావాలి. జస్ట్ ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఓకే మనం ఏ డేటా ఎంట్రీ చేసినా ఇది మాత్రం కంపల్సరీ కనబడుతూ ఉంటుంది. ఓకే, ఫ్రీజ్ ప్యాన్స్ అవసరం లేదు, రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి ఫ్రీజ్ ప్యాన్స్కి వెళ్ళాలి. అన్ఫ్రీజ్ ప్యాన్స్ ఈ విధంగానే వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ జస్ట్ యాడ్ చేస్తే ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది. Girl about a 10, I should fuck her in the Benz.